ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రగతి విద్యా నిలయంలో ఆదివారం ప్రగతి విద్యా సంస్థల అధినేత కె ప్రభాకర్రావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె ప్రభాకర్రావు జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమరయోధుల గురించి ఆయన ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయులు కె కోటేశ్వరరావు, పాఠశాలలోని ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు. ఫోర్త్ టైం సక్సెస్ అయ్యాడు. అది ఆ విధంగా ఉండాలి. ఒకసారి చేసాం అయిపోయి రాలేదు అని వదిలేయకూడదు. మీరైనా వస్తే ఏదైనా అంటే క్లాసులో టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ కానీ చక్కగా వినాలి, చెప్పిన వర్కులు కరెక్ట్గా చేయాలి. మనకు రాదులే అని చెప్పి అనుకుంటే రాదు, నిజంగానే ఎవరికి రాదు. నేను సాధించగలను అనుకుంటే సాధిస్తాం, అంతేగాని ప్రయత్నం చేయకుండా ఆ ఫస్ట్ ప్రయత్నంలోనే రావాలంటే కుదరదు. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ప్రయత్నంలోనే సాధించలేదు. రెండోసారి మూడోసారి ప్రయత్నం చేయండి, కనీసం ఏదో ఒకసారి ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఆ విధంగా మీరందరూ కూడా పట్టుదలతోటి మరి మీరు బాగా చదువుకొని ఒక లక్ష్యంతో మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా నేను మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాను. చదువు కంటే ముఖ్యంగా నేను కొన్నిటి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఆ విధంగా నేను కూడా ఒక సక్సెస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా బీఈడి చదువుకొని ఏమి జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతున్నటువంటి రోజుల్లో పట్టుదల తీసుకొని నేనే ఒక స్కూల్ స్టార్ట్ చేశాను. కనిగిరిలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. నేను కూడా ఉద్యోగానికి వెళ్ళాను, ఏదైనా నాకు అవకాశం ఇవ్వండి అని. ఏ స్కూల్లో నాకు అవకాశం ఇవ్వలేదు, ఖాళీ లేదు అన్నారు. అప్పుడు నాకు ఆలోచన అనిపించింది, వీళ్ళందరినీ అడగడం కంటే మరి నేనే ఒక స్కూల్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనుకొని నేనే సొంతగా 93-94లో స్కూల్ స్టార్ట్ చేశాను అకాడమిక్ ఇయర్లో. మరి నిరుత్సాహపడలేదు. చాలామంది నువ్వేం చేస్తావు అన్నారు. ఆ సంవత్సరం 70 మంది పిల్లలు స్కూల్లో చేరారు. చూడండి, 70 మంది పిల్లలు 6th నుంచి 10th క్లాస్ వరకు పెట్టాను. 70 మంది పిల్లలు. నేను నిరుత్సాహం పడలా. టీచర్లను పెట్టాను. 6 సబ్జెక్టులకు 6 టీచర్లు ఉండాలి. అందులో ఇంగ్లీషు, సోషల్ నేనే తీసుకున్నా. ఇంకా మిగిలిన సబ్జెక్టులకు 4 సబ్జెక్టులు పెట్టాను. మరి ఓపికతో, పట్టుదలతో, అంకిత భావంతో నేను పనిచేసి ఆ మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలను చూపించాను. చూసినటువంటి తల్లిదండ్రులు మరి అందరూ కూడా ప్రగతి స్కూల్ అంటూ కనిగిరిలో ఒకటి వచ్చింది. మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మంచి రిజల్ట్ వచ్చింది. పిల్లలు మంచి డిసిప్లైన్, పంక్చువాలిటీ, రెగ్యులారిటీ బాగా మెయింటైన్ చేశారని చెప్పి అనుకున్నారు. ఎవరైనా దీనికి కరస్పాండ్